పాతూరపు రాధాకృష్ణమూర్తి గారు. సభకు నమస్కారం. నా కవితా శీర్షిక సచిన్ టెండూల్కర్ స్ఫూర్తితో. నా చేతిలో ఉన్న బ్యాటుతో అప్పుడప్పుడు ఫోర్లను లాగించేస్తాను, ఎప్పుడైనా సిక్సర్ కూడా కొట్టేస్తాను. బ్యాటుతో ఆడేటప్పుడు తదేక దృష్టితో చూస్తుంటాను, శ్వాసను సైతం బిగపడతాను. స్కోరు ఒక్కోసారి తగ్గినా ఆత్మవిశ్వాసాన్ని సడలిపోనివ్వను, విశ్వ ప్రయత్నాన్ని విరమించుకోను. నేను బ్యాటు పట్టుకుంటే సచిన్ టెండూల్కర్ స్ఫూర్తి గుర్తొస్తుంది, కపిల్ దేవ్లోని కసి ఉసిగొల్పుతుంది. అయినా నా దెబ్బతో అబ్బా అనిపించాలనే అనుక్షణం ఆరాట పడుతుంటాను. నేను బ్యాటుతో కొట్టేటప్పుడు తలకు హెల్మెట్ పెట్టుకోను, కాళ్లకు ప్యాడ్స్ కట్టుకోను, చేతులకు గ్లౌజులు వేసుకోను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం. ఏదొచ్చి తగిలినా ఎదురు నిలుస్తాను, ఎటొచ్చి చివరికి నేనే గెలుస్తాను. ఎందుకో తెలుసా? నేను పట్టుకున్నది మామూలు క్రికెట్ బ్యాట్ కాదు. నేను పట్టుకున్నది మామూలు క్రికెట్ బ్యాట్ కాదు, అదొక ఫటాఫట్ దోమల బ్యాట్. నమస్తే. శ్రీ రాధాకృష్ణమూర్తి గారి శోభన్ కుమార్ రెడ్డి గారు సత్కరిస్తారు. దర్శనంలో సీనియర్ రచయిత్రి శ్రీమతి పాతూరు అన్నపూర్ణ గారు.